ఏపీలో ప్రస్తుతం కరోనా కలకలం చాలా తీవ్ర రూపం దారిస్తుందని చెప్పి కొంత సమాచారం అందుతుంది. ఎందుకంటే చాలా స్తబ్దుగా ఉన్నటువంటి మొన్నటిదాకా ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే కరోనా ఎఫెక్ట్‌తో బిక్కుబిక్కుమంటూ మరోమారు భయంతోనే రాష్ట్ర ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కడప జిల్లాలో మొదలైన కరోనా కేసుల పరంపర కూడా ప్రస్తుతం దాదాపు 15 జిల్లాలకు కూడా ఏపీలో కొనసాగుతుంది. ప్రతి జిల్లాలో తొలి కరోనా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ నమూనాలు ఎక్కడ ఈ సేకరించి ప్రస్తుతం పూణేకి, చెన్నైకి ఇలాంటి ల్యాబులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ చాలా ప్రజల్లో కూడా చాలా తీవ్ర భయాందోళనకు గురవుతూనే ఉన్నారు. అయితే కడపలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నేపథ్యంలో కొంతమంది ఇంటిలో ఐసోలేషన్ వార్డులో ఉంటే గినా మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఒమిక్రాన్ కొత్త వేరియేషన్లో భాగంగా ఇక్కడ తీవ్ర ప్రభావం లేనప్పటికీ కూడా వాళ్ళ కొంత తక్కువ సింటమ్స్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రాణ నష్టం కూడా జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం కడప జిల్లా ప్రజలు కూడా ఎక్కడ ఏం కరోనా కేసులు ప్రభావం ఎక్కువ అవుతాయో అని చెప్పి చాలా బయటికి రాని పరిస్థితులలో కూడా ఉన్నారు. ఎవరు పని వాళ్ళలో చేసుకుంటూనే ప్రస్తుతం బయటకు కూడా ఫ్యామిలీతో తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం మనం కడప రిమ్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి కరోనా వార్డుని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ కూడా వాళ్ళ అందరినీ శాంపిల్ సేకరించి మరి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎక్కడెక్కడ వీళ్ళు తిరిగారనేది కూడా డేటా సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువ ప్రభావం లేవు, చాలా తక్కువ మోతాదులోనే సింటమ్స్ ఉన్నాయి, ఎక్కువ ప్రభావం లేనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదుల సంఖ్యలో కూడా కరోనా మరణాలు నమోదు కావడంతో తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా భావిస్తూ వస్తున్నారు. అయితే ఏపీలో మొదటి కరోనా కేసు కూడా దాదాపు నెల క్రితం కడప నగరంలో జరిగింది. దాదాపు 3 వ్యక్తులకు వచ్చినటువంటి ఈ కరోనా ఎఫెక్ట్తో కూడా ఒకరు చనిపోవడంతో దాదాపు జిల్లా యంత్రాంగం కూడా ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎక్కడ సేకరించారు, ఎక్కడెక్కడ తిరిగారు అనేది కూడా పూర్తి స్థాయిలో డేటా సేకరించినప్పటికీ కూడా ఏదైతే కరోనా సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యుల్లో కూడా కరోనా సింటమ్స్ లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం ఎక్కడ కరోనా లక్షణాలు సంబంధించినటువంటి ఇతర వ్యక్తులను కూడా ప్రస్తుతం చాలా శాంపిల్ సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి 15 జిల్లాలలో కూడా ఈ కరోనా కేసులు కూడా పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రస్తుతం కుట్లను ఏర్పాటు చేస్తున్నారు, శాంపిల్ను సేకరిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 500 పైగానే శాంపిల్ సేకరించారు. వాళ్ళలో కొంతమందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది మృత్యువాత పడ్డారు. అయితే మృత్యువాత పడ్డటువంటి వ్యక్తుల కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకునేటువంటి సమయం ఏర్పడుతుందని చెప్పి భావించవచ్చు. ప్రస్తుతం కడప నగరంలో కూడా ఏదైతే కడప రిమ్స్లో కూడా ప్రత్యేకమైనటువంటి కరోనా వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కడప జిల్లాలో ఏదైతే కరోనా కేసులు నమోదవుతున్నాయో వాటిని వాళ్ళ వ్యక్తులు కూడా ప్రస్తుతం ఇంటిలోనే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటి సౌకర్యం లేని వ్యక్తులకు కూడా ప్రస్తుతం కడప రిమ్స్లో ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా వార్డులో కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా తీవ్ర భయాందోళనకు గురవుతున్న సమయంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం కూడా చాలా వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కరోనా ప్రభావం లక్షణాలు ఎక్కువ రూపం లేవు, చాలా ప్రభావం కూడా చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా మరణాలు ఎక్కువ అవుతున్నాయి. మరణాలు చాలా ఎక్కువ రోజు రోజుకి జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగాతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాలు కూడా శాంపిల్ సేకరించే పనులు ఉన్నారు. ప్రస్తుతం ఇది కడపలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.